ఇది చక్కగా ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ కార్యవర్గ సమావేశం జరగటం చాలా శుభపరిణామం. దేవుడు చక్కగా ఈ కౌన్సిల్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మరి కర్నూలు ప్రాంతాల నుంచి ఏపీ బిషప్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ వానల డేవిడ్ గారు రావడం ప్రత్యేకమైన వారికి వందనాలు. మరి ఈ బిషప్ కౌన్సిల్ కడప జిల్లా నాయకత్వం వహిస్తున్నటువంటి దేవదాసులు బిషప్ కృష్ణదాస్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ బిషప్ కౌన్సిల్ మరి కార్యవర్గానికి అంతటికీ కూడా సమాచారం ఇస్తూ పనిచేస్తున్నటువంటి మరి సెక్రటరీ గారు రాజకుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ బిషప్ కౌన్సిల్లో పెద్దలుగా ఉంటూ ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ చక్కగా కార్యక్రమాల్లో హాజరవుతూ మంచి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి బిషప్ దేవన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు మీరందరూ కూడా మరి బోనం ప్రభాస్ గారు, మన కృష్ణపల్ గారు అందరూ ఉన్నారు, జయశంకర్ గారు, తర్వాత జాన్సన్ గారు, మరి అబ్రామ్ ఎబినేజర్ గారు, మీకందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. మరి స్థానిక సంఘ కాపరి మరి బిషప్ దైవజనులు మణియమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి బిషప్ కౌన్సిల్ ద్వారా మరి వారి యొక్క కార్యాచరణని ఏర్పాటు చేయడం, దానికి వారు మమ్మల్ని ఏపీ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మరి స్టేట్ జాయింట్ సెక్రటరీ కూడా వారు ఆహ్వానించారు. మన ఆర్గనైజేషన్లు వేరైనప్పటికీ క్రీస్తు యొక్క బాటలో మనం అందరం కూడా కలిసి మనిషి ఐకమత్యంతో నశించిపోతున్న ఆత్మను దేవుని వైపు నడిపించేటువంటి ఒక భారమును బాధ్యతను కలిగి ఉన్నాం. ఆ బాధ్యతలో మనం అందరం కూడా ఏకీభవించవలసినటువంటి వారు ఉన్నాం. కానీ బిషప్ కౌన్సిల్ ద్వారా మరి ఇండిపెండెంట్ బిషప్లు మరి చాలామంది ఉన్నారు. డయాసిస్కు సంబంధించిన సిఎస్ఐ, ఆర్సీఎం ఆ బిషప్లు ఉన్నారు. వారు జాతి స్థాయిలో వారి యొక్క ఆర్గనైజేషన్ ద్వారా వారు ఉన్నారు. కానీ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ద్వారా కూడా మరి చక్కగా దేశంలో ఆంధ్రప్రదేశ్లో కాకుండా అనేక ప్రాంతాల్లో కూడా మరి స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా సేవ చేస్తూ సామాజిక పరమైన కార్యక్రమాలు, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి సేవ పరిచర్యలు ఇవన్నీ కూడా చక్కగా నిర్వహిస్తుండడం మీకు చాలా సంతోషం. కానీ ఈరోజు మరి చక్కగా కడపలో మొదటిసారిగా వారు చెప్పారు ఇందాక కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నామని. ఎందుకంటే ఆ కార్యవర్గం లేకపోతే తాడు బంగారం లేని టైప్లో ఉంటారు అంతే కదా. ఒక తాడు లేకపోతే ఒక బంగారం లేకపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కాబట్టి కార్యవర్గం అనేది ఉంటే ఒక్కొక్క బాధ్యతలు అన్నమాట. ఒక బాధ్యతలు ఇవ్వబడిన తర్వాత ఆ బాధ్యతలుగా ప్రతి వారు కూడా పని చేయవలసి ఉంటారు. కాబట్టి బిషప్ కౌన్సిల్లో మరి చైర్మన్గా ఉన్నటువంటి వారు ప్రవీణ్ గారు ఉన్నారు తిరుపతి. వారు కూడా ఈరోజు రాలేదు, అతని అనివార్య కాలం రాలేకపోయారు. నెక్స్ట్ మీటింగ్కు వారు వస్తారని కూడా తెలియజేశారు. మరి వానల డేవిడ్ గారు జనరల్ సెక్రటరీగా వారు చాలా భారంతో ఈ పని చేస్తున్నారు. వాళ్ళు చాలా సుపరిస్థితులు, నాకు చాలా మిత్రుడు. మరి అంతే కాకుండా చాలా మేము అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటే కనీసం వారానికి ఒకసారి నాకు కాల్ చేస్తుంటాడు. అన్ని విషయాల గురించి మాట్లాడుతుంటాం. దేశంలో జరుగుతున్నటువంటి ఆ సేవా పరిణామాలు, దాడులు, సంఘటనలు, ప్రభుత్వం సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు, మరి హానోరే గురించి కూడా చాలా డిస్కషన్ జరిగింది మా మధ్య. అయితే కొన్ని విషయాలు ఏది అయినా ప్రత్యేక సేవకునికి ఒక ప్రయోజనకరమైన జరగాలనేది ఒక తపన, ఆశ. మరి వారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ విషయాలను మాట్లాడుతుంటాం. మరి ఈరోజు మరి దైవ సేవకులకు మనం అందరూ కూడా గమనించవలసింది ఏమంటే, ప్రజాస్వామ్య దేశం అది. ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యంలో ఈరోజు భారతదేశంలో ఏమైపోయిందంటే క్రైస్తవ పాస్టర్లకి రక్షణ కరువైంది. క్రైస్తవ పాస్టర్లకి రక్షణ కరువైంది. అంతేకాకుండా 3 సామాజిక వర్గాలకు వీరు విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 13 సంవత్సరాలైంది. ఈ 13 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 400 పైచీలకు ఈ జనవరి నుంచి ఈ 6 మంత్ ఈ 6 నెలలు మాత్రము 400 పైచీలకు దేశంలో విపరీతమైన దాడులు జరిగాయి. హత్యలు చేస్తున్నారు, భయంకరంగా క్రూరంగా కొడుతున్నారు. సేవ చేస్తామా చేయలేమనేటువంటి ఒక భయం అయితే సేవకులకు పట్టుకుంది. ఈరోజు సేవకులు బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, అవసరమైతే ప్రాణాలే తీసేస్తున్నారు. కానీ
మనం నిజంగా దేవుని యొక్క సేవకు ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నాం. పగడాల ప్రవీణ్ గారి మరణం మరి ఈ భారతదేశాన్ని కుదిపివేసింది. వారి అకాల మరణం మనం అందరం చూసాం, విన్నాం. కానీ చంపేసి ఆయన మద్యం సేవించి చేశారనేటువంటి ఒక కుట్రతోటి ఆ యొక్క వారు రూపకల్పన చేశారు. తర్వాత దాని విషయంలో చాలా అన్యాయం జరిగిందని మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఈ భారతదేశంలో మత స్వాతంత్రత, మత స్వేచ్ఛ, మత హక్కు, జీవించే హక్కు, ప్రాథమిక హక్కు, రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు వారు తెలియజేశారో ఆ యొక్క హక్కులు అయితే మనం అన్నీ కూడా కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఏం భయపాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం మనకు ఏమైతే హక్కు ఇచ్చిందో హక్కు ప్రకారంగా మనం కూడా పట్టా పట్టుకొని మనం మాట్లాడాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకడు అడుగుతాడు నీకేం పర్మిషన్ ఉందని, వానికి అడిగేటప్పటికి మన దగ్గర ఏమనంటే మనం కూడా ఒక డైరెక్ట్గా మనం అంతా కూడా ఒక స్క్రిప్ట్ను తయారు చేసుకొని ఒక ప్రాథమికమైనటువంటి ఒక సమాచారాన్ని అయితే మన దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి. ఎందుకంటే భయపడకూడదు. ఒకవేళ అలా ఎదిరించి గట్టిగా మాట్లాడలేకపోతే నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు, మరి నేను కానీ ఇంకా ఎవరైనా పెద్దలు ఉంటారో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఫోన్ చేస్తే, ఒకసారి గోనం బ్రదర్స్ గారు ఫోన్ చేశారు, ఇక్కడ పొలంపేటలో మరి జరిగిందని. ఇమ్మీడియట్లీ మేము ఫోన్ చేశాం.